మెల్లగా నమస్కారం తల్లి, నమస్కారం తల్లి, నమస్కారం. చాలా గుర్తు జగనన్న గేయాల పథకాలు కావాలంటే జగనన్న గేయాల. నమస్కారం తల్లి, ఫ్యాన్ గుర్తు మీ బిడ్డ ఒక్కడే, ఫ్యాన్ గుర్తు తల్లి, నమస్కారం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు. నమస్కారమ్మా, నమస్కారమ్మా, దాని గుర్తుగా రాలి రాలి. నమస్కారం రాలి, అందరూ అసలంసోడు ఎవడికి మెడలు జగనందరూ పథకాలు కావాలంటే నమస్కారం తల్లి.
బాబు అర్సతమా ఈ కరవేన గ్రామంలో అఖండ స్వాగతం పలికినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, మా ఇంటి ఆడపడుచులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 9:30 కావస్తా ఉంది. హుషారు తగ్గలే, కరవేనలో హుషారు తగ్గలే. జన ప్రపంచం ఎప్పుడు వచ్చినా ఈ ఊరు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చి మీ బాక్సులు బద్దలవుతాయి. ఇంతకుముందు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వచ్చి జబ్బలు తరుచుకొని పోయినాడు. మొన్న చూసాం 18వ తారీఖున ఎవరినే కానీ మన పిలువల మనం సింపుల్ గా నామినేషన్ వేస్తా ఉన్నాం. సింపుల్ నామినేషన్ ఎవరైనా వీలుంటే రండి, లేకపోతే గ్రామానికి 30,000, వార్డుకు 30,000, 40 లక్షలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ బైరెడ్డి శబరి ఎంపీ గుడుక వారి గుడుక నామినేషన్కి హాజరైంది. కొత్తపల్లె, పావులపాడు, మల్యాల, పైడాల, జూపాడు బంగ్లా నుంచి
వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. ఎన్నో వాహన 2 తాలూకాలు కలిపితే మీ శిల్పన్న నామినేషన్ తట్టుకోలేక విలవిలన్నారు. ఆయనకు దిక్కు తెలియక మధ్యాహ్నం ఒక పులిబాటలు కొట్టాడు. మధ్యాహ్నం ఒక పులిబాటలు కొట్టి ఆయన ఏమన్నా స్పీచ్ చెప్పేటప్పుడు మా చంద్రబాబు నాయుడు చేశాడు 3 సార్లు సీఎం, మేము ఈ రకంగా ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా డెవలప్మెంట్ చేశాం, అద్భుతంగా చేశాం అని చెప్పి చెప్పాల్సింది పోయి, లేదు నేను నన్ను నా కొడుకును 40 నిమిషాలు నన్నే తిట్టాడు. నన్ను నా కొడుకును 40 నిమిషాలు తిట్టాడు. ఆయనకు కడుపులో మంట జనాన్ని చూసి. ఎవరైనా అసహనానికి లోనైనప్పుడు, గెలవలేమనే భయం పుట్టినప్పుడు, చేతగాని తనంతో కోపం వస్తుంది, ఎవరికైనా తిట్లు వస్తాయి. లేకపోతే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా పనిచేశాం. ఇప్పుడు ఏ రోజు ఒక మాట అన్నాడని చెప్పి అటువంటి దుర్మార్గులకు ఓటేస్తావా? పాలిచ్చే ఆవు కావాలా, తన్నే గాడిద కావాలా తెలుసుకొని. ఎవరు కావాలా? పాలిచ్చే ఆవు కావాలా, తన్నే గాడిద కావాలా ఆలోచన చేసుకోండి. మీరంతా తన్నే గాడిదని తెచ్చుకుంటే మనం లేచినాచి వాణిదంతా ఈనిదంతా మళ్ళా కాళ్ళు లేనటువంటి చెప్తాడు లేచే మంచిని కాదని. లేచే మంచిని కాదంటుంటాడు. ఎప్పుడు చూసినా మంచిని కాదు, మన కొత్త ఈయన్ని కొడతా. దానికి తోడుగా నీ ఊరు నీళ్ళు నడిపించినా చక్రపాణి 1,00,000 రూపాయలు కట్లా నేనే సిద్ధాపురం కట్టేది ఏంటన్నాడు. ఇప్పుడు ఎక్కడంటావయ్యా బుడ్డా రాజశేఖర రెడ్డి? నువ్వా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేశాడు, కథం నేను చేశా. పరాజెత్తు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేస్తే పూర్తి చేసింది నేను. ఈ ప్రజలకు అందరికి తెలుసు. ఈ రోజు ఊరికి నీళ్లు వస్తా ఉన్నాయంటే ఎవరిచ్చారయ్యా? చెరువుకు నీళ్లు, పంట పొలాలకు ఈరోజు నీళ్లు ఎక్కువై జూమ్ బారుతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రైతన్నలకు ఇస్తా ఉన్నాను ఒక రైతు బిడ్డగా. ఈసారి మీ ఆశీర్వాద బలంతో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే మీ పొలాలు మీకు ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా జోమ్ పోకుండా కాపాడే బాధ్యత తీసుకుంటాను నేను తెలియజేస్తాను. రైతాంగానికి అంతా కూడా 2014 కంటే ముందు ఆయన సీఎం కాక ముందు ఇంకో మాట అన్నాడు. పక్క చెల్లెమ్మలారా, బ్యాంకీల్లో బంగారం కుదవ పెట్టుకున్నారు మీరు,